హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. సామాజిక న్యాయ సమ్మేళన్ అనే కార్యక్రమంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచార సభల కంటే ముందు ఒకసారి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర, నాయ్ జోడో యాత్రలో భాగంగా దేశ ప్రజలందరినీ కలిసిన తర్వాత వారి దగ్గర నుంచే సలహాలు సూచనలు తీసుకుంటూ కూడా ఎన్నికల మేనిఫెస్టోని తయారు చేశారు. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి 25 గ్యారంటీలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు. అన్ని వర్గాలకు సంబంధించి విద్యార్థులు, మహిళలు, పిల్లలు అందరికి సంబంధించి ముందుకెళ్తున్న పరిస్థితి. ఇలాంటి సందర్భంలోనే ఎన్నికలు ఒక ఫేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండో ఫేజ్, మూడో ఫేజ్కి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి మధుయాస్కి గౌడ్ గారు పాల్గొన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా 2014 తర్వాత ఇప్పటి వరకు మీకు అంతా ఫేమ్లో కనిపించట్లేదు, కానీ ఇప్పుడు మాత్రం మీరు తెల మీదకి రావడానికి ఇన్ని గ్యారంటీలు ప్రకటిస్తూ కూడా ముందుకెళ్తున్నారు. ఏ విధంగా చూడాలి సార్ మీ కాంగ్రెస్ పార్టీని? 2004లో కూడా 10 సంవత్సరాల యొక్క ఎన్డీఏ పాలన, అటు ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో టీడీపీ పాలనకు వ్యతిరేకంగా దేశం బాగా ఇండియా షైనింగ్ అంటూ ప్రచారానికి వెళ్ళిన బీజేపీ ఎన్డీఏ పార్ట్నర్స్కి ప్రజలు బుద్ధి చెప్పి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చారు. దాంట్లో ముఖ్యంగా సోనియా గాంధీ గారి నాయకత్వాన అన్ని పార్టీలు ఏకమవుతూ కాంగ్రెస్ పార్టీ అప్పుడు అంటే కాంగ్రెస్కి ఆమ్ ఆద్మీకే సామాన్య ప్రజల కొరకు హక్కును రూపాన వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి కొరకు ఏం చేయగలుగుతుందనే హామీతోటి ముందుకు రావడం జరిగింది. అప్పుడు 2 సార్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. 2009 కూడా గమనిస్తే కూడా అర్బన్ మిడిల్ క్లాస్ కూడా 145 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ యూపీఏ 1, యూపీఏ 2కి వచ్చేవరకు 209 సీట్ల వరకు పెరిగాయి. అంటే అర్బన్ మిడిల్ క్లాస్ యూత్ కూడా కాంగ్రెస్ వెన్ను దట్టించారు. రెవల్యూషన్ నిర్ణయాలు జరిగాయి. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ స్కీమ్ కానీ, రైట్ టు ఎంప్లాయ్మెంట్ స్కీము, రైట్ టు ఫుడ్ అండ్ భూసేకరణ చట్టాలు కానీ, ఇవన్నీ మీరు గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఒక విప్లవాత్మక నిర్ణయాలతోటి ముందుకు కదిలింది. కానీ 14 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే 10 సంవత్సరాల ఎన్డీఏ మోదీ పరిపాలనలో జుమ్లా హామీలు, మోసాలతోటి, మతం పేరు పైన, లేక మీరు 2014లోనేమో దేశ సంపద బ్లాక్ మనీ తీసుకొస్తానని చెప్తూ, లేక ఉద్యోగ కల్పన చేస్తూ అంటూ నమ్మించాడు. 2019కి వచ్చేవరకు జాతీయ సెక్యూరిటీ థ్రెట్ అని చెప్తూ పాకిస్తాను, చైనా పేర్ల పైన నడిపిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు గత 2 సంవత్సరాల నుంచి ఎక్కువ ముఖ్యంగా దేశంలో జనగణన జరగాలి, దేశ జనాభాలో ఉన్న 90% జనాభాకి అందుతున్న ఫలాలేంటి, జిఎస్టీ రూపాన, రోడ్ ట్యాక్స్ రూపాన, వివిధ రూపాన కడుతున్న ప్రజలకి వాళ్ళు కట్టిన ట్యాక్స్ ఎంత, వచ్చిన వాళ్ళ ఆదాయాలు ఎంత. మోదీ గారు 18 ఇంచుమించు 16 లక్షల కోట్ల పైన రుణాలు కొన్ని పారిశ్రామికవేత్తలకు మాఫీ చేసినాడు. అందులో సగభాగం మన రైతులకు ఇచ్చింటే 25 సార్లు దేశంలో రైతు రుణమాఫీలు చేయొచ్చు, విద్యార్థుల యొక్క అప్పులు తీర్చవచ్చు, సామాన్య ప్రజలు, మధ్యతరగతి కుటుంబాల యొక్క జీవితాలు బాగు చేయొచ్చు. ఇవాళ అన్నిటిని నాశనం చేస్తూ 90% జనాభాకేమో ఉచిత మట్టి వాళ్ళ చేతి చూపిస్తూ అలాంటి ఏమి ఈ వర్గం కొరకు ఏం చేయకుండా సుస్థస్థాలు చూపిస్తూ కొంచెం 5% వరకు పనిచేస్తాము. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే జనగణన మొదలు పెట్టినాడో, గతంలో ఓబీసీ అని చెప్పుకుని నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఓబీసీలు కాదు, దేశం 2 కులాలు, ఒకటి ధనవంతులు, పేదలను మాట్లాడుతూ ఉన్నాడు. మీడియా కానీ, న్యాయ వ్యవస్థలు కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్లు కానీ, లేక పారిశ్రామికవేత్తలు కానీ, ఇవన్నీ మీరు లెక్క తీస్తే నాట్ ఈవెన్ 1% కూడా 90% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు స్థానం లేదు, వాళ్ళ ప్రమేయం లేదు, వాళ్ళ పాత్ర లేదు. సో మరి వాళ్ళు కడుతున్న ట్యాక్స్ ఏమో కొందరు కాజేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకు మాత్రం ఎలాంటి పాత్ర లేకుండా పోతుంది. సో రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారంటే, కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో ఒక రెవల్యూషనరీ నిర్ణయం, విప్లవాత్మక నిర్ణయంతో మోదీ గారికి వణుకుడు పుట్టింది. ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. మేనిఫెస్టో వచ్చినాక ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్లో కూడా అత్యధిక స్థానాలు కాంగ్రెస్ ఐఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్తా ఉన్నారు. తమిళనాడు ఉదాహరణ తీసుకుంటే 39 కూడా డిఎంకే కాంగ్రెస్ అలయన్స్కి రావచ్చు అంటూ ఉన్నారు. సెకండ్ ఫేజ్లో కేరళ గిట్ ఉంది, అక్కడ 19 out of 20 ఆ 20 out of 20 కూడా రావచ్చు అని చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ చూసేవారికి మేనిఫెస్టో కూడా ఆదరిస్తారు. నార్త్లో సీట్ ఒక్కటి రాదనుకుంటే రాజస్థాన్ మిగతా చోట్ల కూడా రాజ్పుతుల కాడికి బీజేపీని వ్యతిరేకిస్తూ ఉన్నారు.
సో 5 న్యాయాలు 100 గ్యారంటీలని ప్రజలు ఆదరిస్తారు కాబట్టి నరేంద్ర మోదీ దగ్గర పందా బాన్సి మళ్ళీ ముస్లిమ్స్ హిందువులు అని చెప్పి గొడవ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో కాంగ్రెస్ పార్టీ దేశ స్వతంత్రం తీసుకురావడం తోడుకొని ప్రభుత్వం ఏర్పడ్డాక రాజ్యాంగం తీసుకురావడం ఒక విఫలవత నిర్ణయం అవుతే గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, పారిశ్రామిక రెవల్యూషన్, ఇటు బ్యాంకుల జాతీకరణ, రుణాల మాఫీ, హక్కున రూపాన అన్ని కల్పియడం, రిజర్వేషన్ తీసుకురావడం, ఐటీ రెవల్యూషన్, ప్రతిదీ కూడా ఒక విప్లవాత్మక పందాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇప్పుడు రేపటి రోజున జనగణన జరిగి తీరాల్సిందే. కంచాయిలే గారు చెప్పారు. రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయంతో ఎవరు కూడా ఏ శక్తి కూడా జనగణని దేశంలో ఆపలేరు. రాహుల్ గాంధీ ఆఖరి చెప్పింది ఏంటంటే, ఇది నా లైఫ్ మిషన్, నా జీవిత లక్ష్యం రాజ్యాధికారం కాదు, సామాజిక న్యాయం. అందుకే వాళ్ళ సామాజిక న్యాయ సమ్మేళన్ సమృద్ధ భారత్ ఆధ్వర్యాన జరుగుతూ ఉంది. దాంట్లో ఇంత బిజీ సమయంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రసంగించి తన ఆశయాలని, తన లక్ష్యాన్ని దేశ ప్రజలకు వివరించారు. ఫస్ట్ ఫేజ్లో మీ కాంగ్రెస్ పార్టీ హవా చూపించింది అంటున్నారు. మరి మిగతా ఫేజ్లు కూడా ఉన్నాయి. ఈ ఫేజ్లో కూడా మీ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అలాంటి ప్రభావం చూపిస్తుందా? 200% చూపిస్తుంది. సెకండ్ ఫేజ్లో కేరళ, మిగతా చోట ఉన్నాయి. ఫోర్త్ ఫేజ్లో తెలంగాణ, కర్ణాటక కూడా వస్తాయి. సో వీటిలో స్పష్టంగా ఐఎన్డిఏ కూటమి మెజార్టీ కనబడుతుంది. అటు వెస్ట్ బెంగాల్ కానీ మిగతా చోట్లలో కూడా చూసుకుంటే, జార్ఖండ్లో, బీహార్లో, యూపీలో, సో ఇది పక్కా కనబడతా ఉంది. ఓబీసీ, ఓబీసీకి ఎస్పెషల్లీ బీజేపీ కన్నా కూడా ఎక్కువ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కల్పించింది. మేనిఫెస్టోనే ఒక చరిత్రాత్మక విజయాన్ని తీసుకురాగలుగుతుంది. సో గతంలో సోనియా గాంధీ గారు చూపించిన పందాలలోనే రాహుల్ గాంధీ గారు నడుస్తూ మిగతా మిత్రపక్షాలను కలుపుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు. కాబట్టి 10 సంవత్సరాల తర్వాత మారుతూ ఉంటుంది. మనం తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అసలు అధికారానికి రాదు, ఖతమైపోయింది, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిని డబ్బాలు కొట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. ఈ 120 రోజులలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ముఖ్యమంత్రిగా ప్రజల మన్నను చూరగొంటా ఉంది, ఆదరణ కనబడతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మీటింగ్స్ మీరు చూస్తుంటే, నేను మొన్న వార్త ప్రయాణించడం జరిగింది నిజామాబాద్కి, మల్కాజ్గిరి గిట. సో తెలంగాణలో కూడా 14 పైన సీట్లు మా 15 మా మిషన్, అది 15 మిషన్ ఎట్లని గెలవాలనేది అది స్పష్టంగా కనబడతా ఉంది. 10 సంవత్సరాలు దుర్మార్గపు కేసీఆర్ యొక్క మోదీ యొక్క పరిపాలన ఒక తరఫు అవుతే, 120 రోజులలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పరిపాలన ఇంకొత్తిరి కనపడతా ఉంది. ఆ వ్యత్యాసం ప్రజలకు తెలుస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అత్యధిక సీట్లు గెలిచబోతుంది. జాతీయ స్థాయిలో కూడా ఐఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఇప్పుడు బీజేపీ ఎన్నికలకు ముందు 400 స్థానాలు గెలుస్తాం, 370 ఆర్టికల్ కాశ్మీర్ తాలూకా హిస్టరీని మేము గెలుస్తాం అంటూ కూడా బీజేపీ నుంచి వస్తున్న మాటలకి మీ ఇండియా కూటమి కాంగ్రెస్ ఏం చెప్తారు సార్ వారికి ధీటుగా? అదొక భ్రమ. వచ్చే ఛాన్సెస్ ఎక్కడ కనబడట్లేదు. ముందు 400 వాళ్ళు బీజేపీ 400 నుంచి ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంటూ ఉన్నారు. ఇప్పుడు కూటమి కాదు కదా, ఎక్కడ కూడా 200 స్థానాలకు మించి వాళ్ళకు బీజేపీకి వచ్చే కనబడతాయి. 200 తగ్గిపోయినప్పుడు ఆబ్వియస్లీ ఐఎన్డీఏ కూటమికి మెజార్టీ వచ్చినట్టుంది. ఇవాళ ప్రజలు కూడా విసిగి వేసారిపోయారు. ఇంకా ఎన్నిసార్లు ఉచిత హామీలు ఇచ్చి గెలవగలుగుతారు? ఎన్నిసార్లు మతం పేరు పైన మాట్లాడగలుగుతారు? దేవుడు గుళ్ళల్లో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అది ప్రజలలో కూడా నిజం అనిపిస్తూ ఉంది. భక్తి మన హిందూ యాజ్ వీఆర్ ప్రౌడ్ హిందూ, బట్ అట్ ది సేమ్ టైం మన హిందూ మతం మిగతా మతాలను ద్వేషించమని చెప్పదు, మిగతా మతాలను ప్రేమించమని చెప్తుంది. కానీ వాళ్ళ ద్వేషంతో అమలుకున్న హామీలు ఇచ్చి ప్రజలలో మత విద్వేషాలు సృష్టిస్తూ చేస్తున్న ప్రయత్నం 2 సార్లు ఫలించిందేమో. కానీ బీజేపీకి ఎట్టి కోశాన్ని చూస్తే కూడా మీరు ఎగ్జాంపుల్కి గుజరాత్ 26కి 26 ఉన్నాయి, హర్యానా 10కి 10 ఉన్నాయి, రాజస్థాన్లో 25కి 25 ఉన్నాయి. అంతకన్నా పెరిగాయి కదా. అవన్నీ వచ్చినప్పుడే 300 సీట్లు వచ్చాయి. ఇంకేడికి 400 ఎట్లా వస్తాయి? ఏ ఆర్థమెటిక్ ప్రకారం మీరు చూస్తే కూడా వస్తాయి. సీట్లు అయితే పెంచలేదు కదా. సో 400 వచ్చే సీనే లేదు. అదే తెలుసు, ఉచిత మరొక జూటా ప్రచారం చేస్తున్నట్టు కనబడతా ఉంది.
తెలంగాణలో ఏం చెప్తారు సార్ మీరు? ఇప్పటికే 17 స్థానాలకు సంబంధించి 14 స్థానాలు రిలీజ్ చేశారు. మిగతా 3 స్థానాలు ఇంకా పెండింగ్‌లో పెట్టారు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్. మరి నామినేషన్‌లకి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. అంటే ఇంకొక దాదాపు 24 గంటలు మాత్రమే సమయం ఉంది. ఇంకా ఎందుకు పెండింగ్‌లో పెట్టారు స్థానాలు? ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి చేతుల మీదుగా గ్యారంటీ అని చెప్పినప్పుడు విశ్వసించలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అంటే ప్రజలు నమ్ముతా ఉన్నారు. మోదీకి గ్యారంటీ అంటే ఫిర్సే ఎక్ బార్ ధోకా కా వారంటీ అని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, పరిగణిస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ముఖ్యంగా ఈ 120 రోజుల రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల మన్నను చూరగొన్నది. ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రి ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు, మభ్య పెట్టట్లేదు అనేది చూస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 స్థానాలు మిగిలినవి కూడా ప్రకటన రాత్రి వరకు వచ్చేస్తుంది. రేపు నామినేషన్స్ అయిపోతాయి. ఇంచుమించు క్యాండిడేట్స్కి వాళ్ళు ఇండికేషన్ కూడా చేసినట్టున్నారు. అందుకే మిషన్ 15 అనేది కేసీ వేణుగోపాల్ నిర్ణయించడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు కూడా బట్టి విక్రమార్క మిగతా క్యాబినెట్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా వారు పీసీసీ అదనంగా చేపడుతూ 2 కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మేము ప్రచార కమిటీ తరఫున కూడా వారికి చేదోడు వాదడుగా కూడా ప్రచారానికి దోహదపడతా ఉన్నాం. ఇటు జాతీయ నాయకులు తీసుకొస్తూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మిగతా మంత్రులను కూడా ఏ నియోజకవర్గాలు ప్రచారం తీసుకెళ్ళాలని ప్లానింగ్ చేసి పెట్టాము. సో ఈ దిశను చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అత్యధిక స్థానాలు కొంచెం ఆలస్యమైంది. కొన్ని ఇబ్బందులతోటి 3 సీట్ల ప్రకటన జరగలేదు. అది ఈరోజు జరిగిపోతుంది.